హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. ఈరోజు మా బావ పుట్టినరోజు, అందుకని చెప్పి ఆయన సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పి బ్రెడ్ తెప్పించానండి. బ్రెడ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఓరియో బిస్కెట్స్ అవి తెప్పించా. కేక్ చేద్దామని చెప్పి నేను ఎప్పుడు చేయలేదండి. ఫస్ట్ టైం బ్రెడ్ అంటే బిస్కెట్స్తో చేసా, కానీ బ్రెడ్ అయితే ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం చేయడం, చూడడం ఎట్లా వచ్చిందో ఏంటో. ఆయన పోయే అంత సర్ప్రైజ్గా కాలేదే, కానీ కొంచెం ఏదో మా సంతోషం కోసం అయితే మేము చేస్తున్నాం. ఇంకా పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా గోళ మమ్మీ చేద్దామని చెప్పి ఇంక అందుకని తెప్పించాను. ఇప్పుడైతే ఎట్లా చేయాలో ఏంటో చూద్దాం బాగా వచ్చిద్దో లేదా అన్నది, ఆయన ఎట్లా ఫీల్ అవుతాడో ఏంటో అన్నది. ఓకే అండి, మన వీడియో ఎవరిని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మన కేక్ అయితే రెడీ చేసేద్దాం. ఓకేనా? ఓకే. అయితే బిస్కెట్స్ అన్నీ ఇట్లా విడివిడిగా అయితే తీసేసుకున్నామండి. ఫస్ట్ టైం చేయడం బ్రెడ్తో, బిస్కెట్స్తో చేసా కానీ బ్రెడ్ అయితే ఎప్పుడు చేయలేదండి. ఏదో మాకు వచ్చినట్టు చేస్తామంటే చూద్దాం ఎట్లా వస్తుందో ఏంటో. వద్దులే అన్న, ఈ పిల్లలు ఎక్కడ ఊపిరి అనేస్తున్నారు, చేద్దాం మమ్మీ చేద్దాం అనుకోవాలా. నాకు తెలిసినంత బట్టి ఆయన ఒక పెద్దగా అయితే ఏమంత సర్ప్రైజ్గా అయితే ఫీల్ అవ్వడు. చూద్దాం ఎట్లా ఉంటుందో ఏంటో మరి. ఆయన అయితే చేయనిపోయాడు టార్పర్కి. ఇట్లా ఓపెన్ చేసుకున్నాం కదండి, ఇవైతే ఇట్లా ఒక గిన్నె ఇప్పుడైతే ఈ బిస్కెట్స్ ఇట్లా ఓపెన్ చేసుకున్నామండి. క్రీమ్ అంతా అయితే ఇట్లా తీసేసుకున్నాం. ఈ బిస్కెట్స్ ఏమో ఆ గిన్నెలో వేసేస్తున్నాం. ఈ బిస్కెట్స్తోనే మనం క్రీమ్గా తయారు చేస్తామండి. పైన క్రీము అమ్మ పక్క జరిపి ఒకసారి ఇట్లా కలపకు, ఈ విడివిడిగా ఉంచు. ఇంకో చూడండి, దగ్గర నుంచి చూపినాను, ఇటు చూపినాను, చూపి. అయితే ఓపెన్ చేసుకొని ఈ బిస్కెట్స్ అన్నీ అయితే ఇట్లా క్రీమ్ విడిగా తీసేసానండి. ఈ బిస్కెట్స్ అన్నీ అయితే ఇంకా ఇట్లా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇవైతే మిక్సీ చేసుకుందాం. మన చాక్లెట్ కావాలి కానీ పైన దానికోసం ఇవన్నీ అయితే ఇలా ముక్కలుగా అయితే చేసేసుకున్నాం. ఎందుకంటే మిక్సీ మళ్ళీ పాడైతేమోనండి, ఎంత పెద్ద పెద్ద వేసుకున్నాం లేనిపోంది. ఇవన్నీ అయితే చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేస్తున్నాను. ఇట్లా చూడండి, ఎట్లయితే మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని అయితే కొంచెం తీసేసుకుంటాను. పైన జల్లడానికి ఉంటుంది కదండి, ఇదైతే ఇట్లా పక్కన పెట్టేసుకుందాం. ఇది బ్రెడ్ ప్యాకెట్ అయితే ఇప్పుడు బ్రెడ్ కట్ చేసుకుందాం. ఫస్ట్ టైం అండి ఇట్లా బ్రెడ్తో చేయడం, చూడాలి ఎట్లా వస్తుందో ఏంటో. ఇట్లా బ్రెడ్ అయితే తీసుకోవాలి. ఇట్లా బ్రెడ్ ఉంది కదండి, ఈ సైడ్స్ అయితే ఇట్లా కట్ చేసేసుకున్నాం. సైడ్స్ 4 వైపులా చూడండి, ఇట్లయితే కట్ చేసేసుకున్నాను అన్నీ. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుందాం. ఇక్కడే వస్తుంది. ఇప్పుడైతే కొంచెం షుగర్ వేసుకున్నాను అండి. షుగర్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఇది కరిగేదాకైతే కరగనివ్వాలండి చక్కగా. ఇదంతా మంచిగా ఇలా మిక్స్ చేసుకొని మొత్తం లవ్ సింబల్ షేప్ వచ్చేలా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకున్నామండి. మళ్ళీ లవ్ సింబల్ అయితే తయారైపోయింది. దీన్ని డెకరేషన్ చేయడమే. చూపి, ప్లేట్ నుంచి చూపి లవ్ సింబల్ ఇస్తా. ఇప్పుడు ఇందాక కొంచెం ఉంచుకున్నాం కదా, దాంట్లో అయితే కొంచెం వాటర్ పట్టేసుకొని మిక్సీ చేసుకోవాలి. మన క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మన కేక్ తయారు చేయడానికి అన్నీ అయితే అయిపోయినాయండి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా బిస్కెట్స్తో చాక్లెట్ క్రీము, అదైతే కొంచెం వేసుకోవాలి. అట్లా వేయడం వల్ల బ్రెడ్ కదలకుండా ఉంటుంది, అందుకని చెప్పి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదండి,
ఇంకా అది మనకి ఎట్లా కావాలంటే అట్లా షేప్ కట్ చేసుకోవచ్చు. నేనైతే లవ్ సింబల్ పెట్టాను. మీకు ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసుకుని చేసుకోవచ్చండి. ఇందాక మనం షుగర్ వేసి ఉంచాం కదా పక్కన, కొంచెం అది తీసుకొని ఆ వాటర్ బ్రెడ్కి రాసుకోవాలి. మిగతాయి కూడా పెట్టుకొని ఒక్కో దానికి బ్రెడ్ అట్లా వాటర్ అది రాయాలండి, షుగర్ వాటర్ కొంచెం కొంచెం రాసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీని మీద ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న చాక్లెట్ క్రీమ్ అది కూడా కొంచెం వేసి మొత్తం అంటేలా చక్కగా రాసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం వేసుకోవాలి. దానిపైన మళ్ళీ బ్రెడ్ పెట్టుకొని షుగర్ సిరప్ అయితే రాయాలండి. సేమ్ మళ్ళీ అంతే ఇంకన్నీ. ఇట్లా మూడు బ్రెడ్ స్లైస్ల కింద ఇట్లా తయారు చేసుకోవాలండి. చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, క్రీమ్ మొత్తం అంతా అంటేలాగా మొత్తం పూసుకోవాలి. స్పూన్ తీసుకొని చక్క పైన సైడ్స్ మొత్తం అంతా చూడండి. చూస్తుంటే ఎట్లా ఉందో, బాగుంది కదా. టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు, చూడాలి. ఇదంతా మొత్తం ఉన్న క్రీమ్ అంతా కూడా రాసేస్తున్నాను, బాగుంటుందని చెప్పి. చుట్టూ అంతా రాసుకోవాలండి మొత్తం అంటేలాగా. మనం ఇందాక ఓరియో బిస్కెట్ల నుంచి పక్కన పెట్టుకున్న వైట్ క్రీమ్ ఉంది కదా, దాన్ని మీకు అట్లా కావాలంటే అట్లా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చుట్టుకుంటున్నానండి, రౌండ్గా చుట్టుకొని మిగతా అన్నీ కూడా లవ్ సింబల్లా ఇట్లా పెట్టేస్తాను. చాలా బాగుంది చూస్తుంటే. ఇంకా సేమ్ మిగతా అన్నీ కూడా ఇంకా అంతే పెట్టేస్తానండి. ఫైనల్లీ మన కేక్ అయితే అయిపోయిందండి. ఎట్లా వచ్చిందో ఏంటి అనుకున్నా, చూడడానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏంటో తెలీదు, కట్ చేశాక చెప్తా ఎట్లా ఉంది ఏంటని. చాలా బాగుందండి నిజంగానే. నాకు వచ్చినట్టయితే చేసేస్తాను. మా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఆఫ్